హలో అండి. ఇవాళ మనం పాస్తా చేద్దాము. పాస్తాని ముందుగా మనము సాల్ట్ వేసి ఉడికించి పెట్టుకున్నాము. ఎక్కువ మెత్తగా కాకుండా మామూలుగా. ఒక టమాటో కెచప్ లేదు కాబట్టి టమాటో, ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, పాస్తా మసాలా, సోయా సాస్ అండ్ సెజ్వాన్ సాస్, ఇంకొంచెం కారం, కొంచెం ఉప్పు పడుతుంది. ముందుగా ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసి అందులో ఒక టమాటో, ప్యూరీ లేదు కాబట్టి టమాటో, ప్యూరీ ఉంటే ప్యూరీ వేసుకోండి. ఒక టమాటో, పాస్తా వేస్తారు ఇందులో. ఇంట్రెస్టింగ్గా చేస్తే ఎవరు ఏదైనా తింటారు. చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా వేస్తే ఏ కర్రీ అయినా సూపర్గా ఉంటుంది. ఇంకా పాస్తా మసాలా, కొంచెం కారం కొద్దిగా వేస్తాను, ఎక్కువ వేయను. కొంచెం కారం వేసి, కొంచెం సాల్ట్ ఆల్రెడీ వేసి ఉడికిస్తాను కానీ కాకపోతే కొంచెం తక్కువ ఉంది, నాకు కొంచెం వేయాలి. సాస్ ఇందాక చూపించాం కదా సాసెస్, ఇంకా సాస్, అండ్ పాస్తా మసాలా వేసేస్తున్నాను. ఇది మార్నింగ్ టైంలో ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా బాగుంటుంది. స్నాక్ ఇస్తాం కదా బాక్స్లో, స్నాక్గా కూడా ఇవ్వచ్చు. ఇది ఈజీగా అవుతుంది, ప్రిపేర్ అవుతుంది, మనకు టైం కూడా సేవ్ అవుతుంది. వీక్లీ వన్స్ ఎప్పుడైనా చేయొచ్చు, రోజు ఏం పెట్టమని అంటలే. మ్యాగీస్, నూడిల్స్ ఇలాంటివి ఏం పెట్టద్దు కాబట్టి వీక్లీ వన్స్ ఒకసారి ఇవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, పాస్తా అయితే రెడీ అయింది. చూడండి, చూస్తుంటే ఎంత టెంప్టింగ్, ఎంత సూపర్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, పాస్తా అయితే రెడీ అయింది. బాయ్.